జననం 17 సెప్టెంబర్ 1986 ఒక భారతీయ క్రికెటర్. అతను కుడి చేతి వాటం ఆఫ్ స్పిన్ బౌలర్ మరియు లోవర్ ఆర్డర్ బ్యాటర్. అన్ని కాలాలలో అత్యంత ఫలవంతమైన స్పిన్నర్లలో ఒకరిగా విస్తృతంగా పరిగణించబడుతున్న అతను భారత క్రికెట్ జట్టుకు 2011 క్రికెట్ ప్రపంచ కప్ మరియు 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న భారత జట్టులో భాగంగా తమిళనాడు మరియు సౌత్ జోన్ మరియు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. అశ్విన్ టెస్ట్ క్రికెట్లో 500కి పైగా వికెట్లు పడగొట్టాడు మరియు ఇన్నింగ్స్ పరంగా 300 టెస్ట్ వికెట్లు సాధించిన అత్యంత వేగవంతమైన బౌలర్. అతను టెస్ట్ క్రికెట్లో 11 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సిరీస్ అవార్డులను గెలుచుకున్నాడు. ఇది ఏ క్రికెటర్కు దక్కని అత్యధికం. ముత్తయ్య మురళీధరన్తో పాటు టెస్ట్ క్రికెట్లో ఆల్రౌండర్గా అతను వరుసగా బ్యాటింగ్ చేస్తాడు. 6 టెస్ట్ సెంచరీలు సాధించాడు మరియు టెస్ట్ క్రికెట్లో 3000 పరుగులు మరియు 500 వికెట్లు తీసిన ముగ్గురు ఆటగాళ్లలో ఒకడు. అతను ఐసీసీ పురుషుల ప్లేయర్ ర్యాంకింగ్లో అనేకసార్లు అత్యధిక ర్యాంక్ పొందాడు. బౌలర్గా నిలిచాడు మరియు టెస్ట్ క్రికెట్లో ఒక భారతీయ బౌలర్ సాధించిన రెండవ అత్యధిక రేటింగ్ పాయింట్ల రికార్డును కలిగి ఉన్నాడు. అశ్విన్ ఓపెనింగ్ బ్యాట్స్మన్గా ఆరంభించాడు కానీ పరిమిత విజయాల కారణంగా ఆ క్రమంలో వెనక్కి తగ్గి ఆఫ్ బ్రేక్ బౌలర్గా మారాడు. అతను డిసెంబర్ 2006 తమిళనాడు తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు మరియు తరువాతి సీజన్లో జట్టుకు నాయకత్వం వహించాడు. అతను 2010 ఇండియన్ ప్రీమియర్ లీగ్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. అక్కడ అతని ఆర్థిక బౌలింగ్ జూన్ 2010లో పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అతని తొలి అంతర్జాతీయ కాల్-ఆఫ్కు దారితీసింది. అతను 2010 ఛాంపియన్షిప్ లీగ్ టీ20స్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ మరియు ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్ దీనిని సీఎస్కే దక్కించుకుంది. అతను 2014 ఛాంపియన్స్ లీగ్ టీ20స్ మరియు 2 ఐపీఎల్ టైటిళ్లను 2010, 2011 కూడా సీఎస్కేతో గెలుచుకున్నాడు. 2011లో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో అశ్విన్ అరంగేట్రం చేశాడు మరియు తొలి మ్యాచ్లోనే 5 వికెట్లు తీసిన 7వ భారతీయ బౌలర్ అయ్యాడు. భారత ఉపఖండం అతను గొప్ప విజయాలు సాధించాడు. ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్లో 29 వికెట్లు పడగొట్టాడు. 4 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఏ భారతీయ బౌలర్ అయినా అత్యధిక వికెట్లు పడగొట్టాడు. 2015-16 సీజన్లలో అతను 8 టెస్ట్ మ్యాచ్లు 48 వికెట్లు పడగొట్టాడు మరియు 336 పరుగులు చేశాడు. అలాగే 19 టీ20 ఇంటర్నేషనల్లో 27 వికెట్లు సాధించాడు. దీనితో అతను 2016 సంవత్సరానికి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ మరియు ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకున్నాడు. అతను 5 సార్లు ఐసీసీ పురుషుల టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ ఎంపిక అయ్యాడు మరియు 2011 నుంచి 2020 దశాబ్దపు ఐసీసీ పురుషుల టెస్ట్ టీంలో చోటు దక్కించుకున్నాడు. 2015లో భారత ప్రభుత్వం అతనికి అర్జున అవార్డు ప్రదానం చేసింది. డిసెంబర్ 18, 2024 అశ్విన్ అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. జనవరి 2025లో భారత ప్రభుత్వం ఆయనకు 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని ప్రదానం చేసింది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.